ఆలేరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే జిల్లాలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. నేడు జరిగిన యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ ప్రత్యేక బడ్జెట్ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. వేసవి కాలంలో ఇంటింటికి మంచినీరు అందించే విధంగా ప్రణాళిక రూపొందించామని, లైటింగ్, డ్రైనేజీ సమస్య పరిష్కారానికి నిధులు మంజూరు అయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు. సమావేశంలో చైర్మన్ విజన బాలమణి, భాస్కర్, వైస్ చైర్మన్ ఆంజనేయులు, కౌన్సిలర్లతో పాటు కమిషనర్ శ్రీనివాస్ రెడ్డిలు పాల్గొన్నారు. లక్ష్యంతో ముందుకు పోతున్నాం కాబట్టి ఏప్రిల్ వస్తుంది కాబట్టి ముఖ్యంగా సమ్మర్ యాక్షన్ ప్లాన్ ప్రతి కుటుంబానికి నీరు అందియాలి. డ్రైనేజ్ సమస్య కానీ, లైటింగ్ సమస్య కానీ, సీసీ రోడ్ల సమస్య కానీ తలెత్తకుండా రేపు వర్షాకాలంలో కూడా ముంపు ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ముందు చూపుగా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ఉన్న బడ్జెట్లో ఇది మొదటి సమావేశం. అందరు కౌన్సిలర్లు కూడా పరిచయ వేదిక చేసుకొని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం కాబట్టి ఈరోజు పండుగ అయినా మాకు ప్రజలు ముఖ్యం. ఆ ప్రజలు ఆస్వాదించారు కాబట్టి ఇవాళ కౌన్సిలర్గా, చైర్మన్గా, వైస్ చైర్మన్గా, ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్నా కాబట్టి ప్రజల అభివృద్ధి ముఖ్యం, ప్రజల సమస్యలే ముఖ్యం కాబట్టి పండుగను చూడకుండా కూడా ఇవాళ అందరం సమావేశం ఏర్పాటు చేయడం, ఒక ప్రణాళిక చేసుకొని ముందుకు పోవాలి. ఉన్నటువంటి కాలనీలను అభివృద్ధి చేసుకొని డ్రైనేజ్ సమస్య లేకుండా ముంపు ప్రాంతాల్లో ముఖ్యంగా ఇండ్లకు నీళ్లు పోకుండా కానీ ఎక్కడైతే కంప చెట్లు ఉన్నా వాటిని తొలగించి ప్రతి వార్డులో వీధి దీపాలు కూడా